హల్లెలూయా. దేవుని మాటలు విందాం. కొంత సమయం దేవుని మాటలు విని మరలా చివరి ప్రార్థనలో మనమందరం కూడా ఏకీభవించి ఓ శక్తివంతమైన అభిషేక ప్రార్థనతో ఈ ఆరాధన పండుగలు మనము ముగించుకుందాం. సంతోషంగా ఉన్నవారు ఒకసారి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుందమ్మా? అందరికి వినిపిస్తుందా తల్లి? రైట్. బైబిల్ గ్రంథాలు ఉంటే ఉన్నవారు దయతో తెరవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36, 37 వాక్యాలు ఒక్కరు చదవాలి. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను ఎరుగరు. 37 నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. 38 కూడా చదవండి. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరుగక పోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడ కూడా ఉంటుంది అన్నాడు. ఈ రాత్రికాలపు సమయంలో దేవుని బిడ్డలారా, బహుశ్రేష్టమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. చెవగలిగినటువంటి వ్యక్తి ఆత్మ చెబుతున్నటువంటి సంగతులు వినును గాక. ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనము చదువుతున్నప్పుడు మూడో వాక్యం నుండి ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచన లేవని మాతో చెప్పమనగా, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు యేసు ప్రభుని అడుగుతున్న మాటలు ఇవి. అయ్యా, నీ రెండవ రాకడకి యుగ సమాప్తికి సూచనలు ఏవి? నీ రాకడ ఎప్పుడు జరుగుతుంది? ఆ గడి ఎప్పుడు? ఆ సమయం ఎప్పుడు? ఆ దినములకు ముందు భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? సూచనలు ఏవి? నీ రాకడ కొరకు మేము ఎలా సిద్ధపడాలి అని యేసు ప్రభుని ఆయన శిష్యులు అడుగుతున్న సందర్భం 24వ అధ్యాయం అంతా మీరు చదువుతూ ఉంటే అదే కనబడుతుంది. చూడండి, దేవుడు ఏమీ లేనప్పుడు ఆది నుండి కూడా ఉన్నాడు. ఆయనే ఆదియు, చెప్పండి, అంతమునై ఉన్నాడు. ఆయన దేవుణ్ణి ఎవరూ చేయలేదు. దేవుడు అందరినీ అన్నిటినీ చేసాడు. ఆయన భూమి ఆకాశములను సర్వ సృష్టిని చేసిన దేవుడు మనిషిని తన పోలికలో తన స్వరూపములో తన చేతులతో చేసుకున్నాడు.
మనుషులు దేవుని మార్గాలను విడిచిపెట్టి పాపములో పడిపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నప్పుడు, ఆ నిత్య నరకములో నుండి మానవ జాతిని తప్పించడానికి, పరలోకానికి దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆది నుండి ఉన్న దేవుడు 2000 సంవత్సరాల క్రితం రక్తమాంసములు ధరించి శరీరధారిగా యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి రావడం జరిగింది. దాన్ని మొదటి రాకడ అన్నారు. చెప్పండి, ఏ రాకడది? అందరూ చెప్పాలి తల్లి. మొదటి రాకడ. వచ్చి 33.5 సంవత్సరాలు శరీరధారి అయిన జీవించాడు. నిరంతరము జీవించేవాడు, కానీ శరీరధారిగా 33.5 సంవత్సరాలు జీవించాడు ఆయన. చివరి 3.5 సంవత్సరాలు దేవుని రాజ్య సువార్తను ప్రకటించి, రోగులను స్వస్థపరిచి, అనేకులకి విడుదలను కలిగించి, జీవితాలను బాగు చేసుకుంటూ వచ్చాడు ఆయన. చివరి దినాల్లో లేఖనముల్లో చెప్పబడిన ప్రకారముగా మనుషులందరి కొరకు ఆయన శ్రమ పొందాడు. ఎలాంటి శ్రమ పొందాడు అంటే, చూడండి, ఆయన గెడ్డము పిరికింపబడింది. ఆయన ముఖం మీద పిడుగుద్దులు గుద్దారు. ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడింది. ఒకడు పొలమును దున్నునట్లుగా అతని వీపంతా దున్నబడింది. మనుషులు చేతులతో చేసిన పాపములను బట్టి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళకి మేకులు కొట్టబడ్డాయి, పక్కలో బల్లిము పోటు, తల మీద ముళ్ళ కిరీటం. ఒక శాపభరితమైన మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు అనుభవించి సిలువ మ్రాను మీద మనుషులందరి రక్షణ కొరకు ఆయన చనిపోయాడు. మనుషులకు రక్షణ మార్గాన్ని సిద్ధపరచడానికి మొదటి రాకడలో ఆయన కార్యాన్ని జరిగించి ముగించేశారు. సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినమున సమాధిని గెలిచి మరణపు ముళ్ళను విరిచి సజీవుడిగా లేచి యుగయుగాలు ఆయన సజీవుడిగానే ఉన్నాడు. 40 దినాలు శిష్యులకు తన్ను తాను సజీవునిగా కనపరుచుకుని, అపొస్తలుల కార్యాల 1వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు అందరూ చూస్తూ ఉండగానే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇదిగో నేను ఎలా వెళ్తున్నానో అలాగే తిరిగి మరలా వస్తాను అని ప్రభు చెప్పాడు. ఆ రోజు దేవదూతలు కూడా, మీరెందుకు ఆకాశం వైపు కనులెత్తి వింతగా విచిత్రంగా చూస్తున్నారు? ఆయన ఎలా వెళ్తున్నాడో పరలోకానికి, అలాగే పరలోకం నుంచి మరలా ఆయన రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా మరొకసారి రాబోతున్నారు. ఆయన రెండవ రాకడ 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి రహస్య రాకడ, మధ్యాకాశానికి వస్తారు ఆయన. సంఘం మధ్యాకాశానికి వెళ్ళి 7 ఏళ్ళు పెళ్లి విందులు ఆయనతో పాటు సంతోషిస్తుంది. ఇక్కడ తిండి లేకపోయినా బాధపడాలని పని లేదు. 7 సంవత్సరాలు తిండే. స్తోత్రం చెప్పండి. పెళ్లి విందు, ఏ విందమ్మా అది? రెండోది బహిరంగ రాకడ. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఆయన భూమి మీదకి మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన రెండవ రాకడ కొరకు యేసు ప్రభు శిష్యులు అడుగుతున్నారు, నువ్వు సిలువ వేయబడతానంటున్నావు, చనిపోతానంటున్నావు, సమాధి చేయబడతానంటున్నావు, తిరిగి లెగిస్తానంటున్నావు, వెళ్తానంటున్నావు, పైన స్థలాలు సిద్ధపరుస్తానంటున్నావు, మీరు కంగారు పడద్దు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, మిమ్మల్ని ఏం అనాథులుగా విడిచిపెట్టనంటున్నావు, నేను వెళ్ళటం వలన మీకు మంచిది, వెళ్ళి పరలోకంలో స్థలాలు సిద్ధపరిచి మరలా వస్తానంటున్నావు. సరే, మరలా వచ్చేటప్పుడు నీ రాకడికి సూచనలు
ఏంటి, నువ్వు వస్తావని మేము ఎలా తెలుసుకోవాలి? నువ్వు వచ్చేస్తున్నావని, నీవు రావడానికి సమయం ఇంకా లేదు, నీవు త్వరగా రాబోతున్నావని మేము ఎలా తెలుసుకోవాలి, ఎలా గ్రహించాలి? ఆ సూచనలేంటి అని అడిగితే అప్పుడు యేసయ్య ఆయన రెండవ రాకడ గురించి, యుగ సమాప్తి, రెండవ రాకడ వేరు, యుగ సమాప్తి వేరు, ఈ రెండిటిని గురించి ఈ అధ్యాయం అంతా యేసయ్య తన శిష్యులతో చెప్తా ఉన్నాడు. అందులో రెండవ రాకడికి, యేసయ్య రావడానికి ముందు భూమి మీద పరిస్థితులు ఎలాగుంటాయి, ఎలాంటి సూచనలు ప్రజలు చూస్తారు, ఎలాంటి పరిస్థితులు భూమి మీద ఉంటాయో ఆయన చెబుతూ ఉన్నాడు. అలా చెబుతూ, ఇదిగో నా రాకడికి ముందు పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇలా జరుగుతున్నప్పుడు నేను సమీపమనే ద్వారం దగ్గర ఉన్నానని మీరు అందరూ తెలుసుకోండి, అందరూ నిద్రపోతారు, మీరు అలా ఉండొద్దు, మెలకుగా ఉండండి అన్నాడు. అనేకమైన సూచనలు చెప్పాడు ఆయన. నా రాకడికి ముందు అక్రమము భయంకరంగా భూమి మీద పెరిగిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. అమ్మ ఇప్పుడు చెప్పండి, కుటుంబాల్లో ప్రేమ ఉందా? సంఘాల్లో ప్రేమ ఉందా? ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పాడు ఆయన. ద్వేషం పెరిగిపోతుంది, రాజ్యం మీద రాజ్యాలు లెగుస్తాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. నా నామము నిమిత్తం నా పిల్లలు హింసింపబడతారు, అనేకులు చంపబడతారు కూడా. అంతం వరకు నిలబడితేనే మీరు రక్షణ పొందుతారు. అభ్యంతరపడి వెనక్కి వెళ్ళిపోయిన వారు, శ్రమలు చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోయిన వారు కాదు, నిలబడిన వారు రక్షణ పొందుతారు. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఆయన చెప్పినట్లుగానే అన్ని జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కరువులు, ఎక్కడ చూసినా తెగుళ్ళు, భయంకరమైన యుద్ధాలు, క్రైస్తవ ప్రజల మీద దాడులు, ఆయన చెప్పినవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను సమీపమనే ద్వారం దగ్గర ఉన్నానని మీరు అందరూ గుర్తించుకుని జాగ్రత్తగా మెలకుగా ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అన్నాడు. అయితే వీటితో పాటు ఒక అద్భుతమైన సూచన కూడా ఆయన చెప్పాడు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో. అయితే ఆ దినమును గుర్చియు ఆ గడియను గుర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి కుమారుడిని ఎరగడు. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడును అలాగే ఉంటుంది అన్నాడు. ఇదొక సూచన. ఈ రాత్రి దీన్ని మనం వినబోతా ఉన్నాం. ఆ దినం ఎప్పుడయ్యా, ఆ గడి ఎప్పుడయ్యా, ఆ సమయం ఎప్పుడయ్యా అంటే, బాబు వినాలి జాగ్రత్తగా. అమ్మా ఇగో, దూతలకి కానీ మనుషులకి కానీ మనుష్య కుమారుడికి కానీ అది తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. ఆ గడి, ఆ సమయము, ఆ సందర్భం ఎవరికి తెలియదు అని. కాకపోతే ఆ గడియకి ముందు ఇలాంటివి జరుగుతాయి భూమి మీద, ఇవే సూచనలు అని చెప్పి నోవాహు గురించి చెప్తూ ఉన్నాడు ఆయన. మనుష్య కుమారుని రాకడ దినాలు అంటే మనుష్య కుమారుడు రావడానికి ముందు దినాలు ఎలాగుంటాయంటే, నోవాహు దినాలు ఎలాగున్నాయి అలాగే ఉంటాయి భూమి మీద. నోవాహు దినాలు ఎలాగున్నాయో మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయన్నాడు. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి? ఆదికాండం 6వ అధ్యాయం మీరు చదువుతూ వస్తూ ఉంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడంటే, రాకడి అలాగే ఉండును, జలప్రలయమునకు ముందు దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళే దినముల వరకు
చెప్పండి, ఏం చేస్తున్నారు వాళ్ళు? తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు, జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు కూడా ఎవ్వరు కూడా ఎరగకుండా ఉన్నారు. అలాగే మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా ఇదొక సూచన అన్నమాట. నోవహు దినాల్లో మనుషులు ఎలా ఉన్నారంటే తింటున్నారు, త్రాగుచున్నారు, పెళ్ళిళ్ళకి ఇస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, నోవహు దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. భూమి మీద అలాంటి చెడ్డ దినాలు ఎప్పుడు ఉండకూడదని దేవుడు కోరుకున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం మీరు చూడగలిగితే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుని చేత సృష్టింపబడిన వంటి ఈ మనుషులు, నోవహు దినాల్లో ఉన్న ఈ మనుషులు ఎలా ఉన్నారంటే, నాలుగు నుంచి చదువు బిడ్డ, ఒకరు చదవండి అమ్మా. 5 నుంచి. నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు దేవుడు చూచి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం అంటే ఏడ్చి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను 11 నుంచి చదవండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో హల్లెలూయా. చూడండి, ఈ వాక్యాల్లో రాయబడిన విషయం ఏంటంటే, నోవాహు దినాల్లో మనుషులు ఎలా ఉన్నారంటే భూమిని బలాత్కారంతో నింపేశారు. దేవుడు వారి ముందుచ్చిన మార్గాలను చెరిపేసుకున్నారు. దేవుని హృదయం పగిలే విధంగా, దేవుని హృదయాన్ని గాయపరిచే విధంగా పాపిష్టిపు జీవితాన్ని వారు జీవిస్తున్నారు ఆ దినాల్లో. తినడం, త్రాగడం, పెళ్లి చేసుకోవడం అని అక్కడ చెప్పాడు. ఇక్కడ ఉన్న విషయాలు గమనిస్తే భూమిని బలాత్కారంతో నింపేశారంటండి. దేవుడు వారి ముందు పెట్టిన మార్గాల్ని చెరిపేసుకున్నారు. పాపము భయంకరంగా విస్తరించబడింది. దేవుడు నరులను చూడగానే వారి జీవితాల్లో ఉన్న పాపమును బట్టి వారిని సృష్టించినందుకు యెహోవా సంతాపము ఉంది అంటే ఏడ్చేసాడంటండి. ఇలాంటి వాళ్ళని కన్నానేంట్రా బాబు. చూడండి, పిల్లలు చెడిపోతే తల్లిదండ్రులకు ఎలా ఉంటుందమ్మా? నీ కళ్ళ ముందే నీ కొడుకు త్రాగుతూ, వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ తిరుగుతున్నాడంటే ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చి నీ కుమారుని బట్టి నీ తిడుతూ ఉంటే నువ్వేమనుకుంటావు? చెప్పాలి, అరే ఇలాంటి వాడిని నేను కన్నాను, ఇలాంటి వాడికా నేను తల్లిగా తండ్రిగా ఉన్నాను, నా పరువు తీస్తున్నాడు, ఇలాంటి వాడు బ్రతికినా ఒకటే అని మనం బాధపడతాం లేదా? అలాగా దేవుడు బాధపడిపోయాడు అంటండి. దేవుడు బాధపడిపోయాడు. దేవుడు కన్నీరు కార్చాడు. దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. భూమి మీదకి జలప్రళయము పంపించి నరులు చేసిన పాపమును బట్టి నరులతో పాటు భూమిని కూడా జలప్రళయములో ముంచాలి, జంతువులను కూడా జలప్రళయములో ముంచాలి అనుకున్నాడంట దేవుడు. దేవుని హృదయం సంతోషంగా ఉంటే ఎంత ఆశీర్వాదమో, దేవుని హృదయం బాధపడితే అంత శాపం కూడా. ఏమండి, ఒకడు కూడా నీతిమంతుడు లేడా? ఒకడు కూడా మంచివాడు లేడా?
అని చూస్తూ ఉంటే బైబిల్ చెప్తుంది, నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడుగా, కృప పొందిన వాడిగా, యథార్థవంతుడిగా, భయభక్తులు కలిగిన వాడిగా. హల్లెలూయా. దేవుడు అన్నవాడు ఒక ఆయన ఉన్నాడు. మనం బహు జాగ్రత్తగా భూమి మీద బ్రతకాలని భయభక్తులు కలిగి నీతిమంతుడిగా, కృప పొందిన వాడిగా నోవాహు ఉన్నాడంటే నా దినాల్లో. నోవాహు దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడు, అయ్యా, నా హృదయంలో చాలా బాధ ఉంది. ఎందుకయ్యా? అదే భూమి మీద నరుల్ని చేసినందుకు చాలా బాధపడుతున్నాను. వాళ్ళు చెడిపోయారు, పాడైపోయారు, మార్గాలను చెరిపివేసేసుకున్నారు, భూమిని బలాత్కారంతో నింపేశారు. అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఒక జలప్రళయాన్ని పంపించబోతా ఉన్నాను. భూమిని, నరులను, సమస్తాన్ని కూడా ఆ జలప్రళయం ద్వారాగా తుడిచేయాలనుకుంటున్నాను. కానీ నిన్ను చూస్తే నీవు నా దృష్టికి నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా కనబడతా ఉన్నావు అని దేవుడు నోవాహుతో ఏం చెప్పాడంటే, అక్కడ చూడండి 14వ వాక్యం, చితిసారపు మ్రాణుతో నీ కొరకు వాడును చేసుకొనుము, అరలు పెట్టి లోపటను వెలుపటను దానికి హల్లెలూయా. ఈ వచనాలన్నీ చదువుతున్నప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా ఉపగతమే, వాక్యంలోనికి వెళ్ళలేదు, సబ్జెక్ట్ చెప్తాను మీకు. చూడండి, దేవుడు అన్నాడు, జలప్రళయం రాబోతా ఉందయ్యా. రాబోతున్న జలప్రళయములో నుండి నీలాంటి నీతిపరులు తప్పించబడాలి, నీలాంటి యథార్థవంతులు తప్పించబడాలి, నీలాంటి భక్తి కలిగిన వారు తప్పించబడాలి. కనుక నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక వాడను సిద్ధపరచుకో అని దేవుడు చెబితే, దేవుడు చెప్పిన కొలతల ప్రకారంగా నోవాహు వాడను సిద్ధపరుస్తూ ఉన్నాడు. చరిత్రకారులు అంటున్నారు, దాదాపుగా 120 సంవత్సరాలు నోవాహు వాడను కట్టాడంటండి. ఎన్ని సంవత్సరాలమ్మా? ఈ 120 సంవత్సరాలు వాడను కట్టేటప్పుడు నోవాహు అందరి దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు, అయ్యా, భూమి మీద పాపం పండే రోజులు వస్తున్నాయి. విచ్చలవిడిగా పాపం చేస్తూ మనము తిరుగుతున్నాం, కానీ మన పాపమునకు ఒకరోజు శిక్ష వస్తుంది. ఇదిగో భూమి మీదకి జలప్రళయం రాబోతా ఉంది. భూమి మీద ఉన్న సమస్తము కూడా జలప్రళయములో కొట్టుకుని పోయే దినాలు రాబోతున్నాయి. నా మాట వినండి, ఇవి తినే దినాలు కాదు, త్రాగే దినాలు కాదు, పెళ్లి చేసుకునే దినాలు కాదు. రాబోతున్న ఉగ్రత నుండి తప్పించబడ్డానికి, రక్షణ పొందడానికి మనమందరం కూడా వాడ సిద్ధపరచుకునే దినాలు ఇవి. అయ్యా, నా మాట వినండి, మీ జాసి ఇప్పుడు ఉండవలసింది తిండి మీద కాదు, నీ కడిపే నీ దేవుడు కాదు. నీ రక్షణ కొరకు నువ్వు వాడ సిద్ధపరచుకోవాలయ్యా. దేవుడు నాకు ప్రత్యక్షమై చెప్పాడు ఈ విషయాన్ని. రండి, మనమందరం వాడ కడదాం. మనము రక్షణ పొందడానికి ఒక వాడను కట్టుకోకపోతే రాబోతున్న జలప్రళయములో మనం ఎవరము కూడా తప్పించుకోలేం. ఉగ్ర దినాలు రాబోతున్నాయి, జలప్రళయం రాబోతా ఉంది. దానికి ముందే రాబోతున్న జలప్రళయములో నుండి మనము తప్పించబడ్డానికి మనమందరం కూడా మన రక్షణ కొరకు వాడ సిద్ధపరచుకోవాలి. అంటే ప్రజలు హేళన చేసేవారంట, చులకన చేసేవారంట. జలప్రళయమా ఎప్పుడైనా వచ్చిందా? బైబిల్లో ఏముందంటే, దేవుడు నోవాహుతో చెప్పేటప్పుడు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం తెరవండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము. పర్లేదమ్మా, వింటారా? మీకు చివరికి అర్థమవుతుంది దీని యొక్క సారాంశం ఏంటో. అంటే యేసయ్య రాకడ దినాల్లో మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలో ఈ ప్రసంగం చివరిలో మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఆమె చెప్పండి, హల్లెలూయా. వింటున్నారు అందరూ కూడా? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము. ఓ మంచి మాట,
6 నుంచి చదవండి, 6, 7. ఒకరు చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకువానికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. ఇక్కడ చూడండి, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. హల్లెలూయా. దేవుడు నోవాహుతో భూమి మీదకి జలప్రళయము రాబోతుందయ్యా, ఉగ్రత రాబోతా ఉంది, పాపమునకు ప్రతిఫలం రాబోతా ఉంది అని చెబితే, నోవాహు దినముల్లో కానీ అంతకుముందు ఆయన పితరుల దినముల్లో కానీ ఎప్పుడైనా భూమి మీదకి జలప్రళయం వచ్చిందా? భూమి మునిగిపోయి అంత జలప్రళయం వచ్చిందా? అది వరకు ఎన్నడూ వినని చూడని విషయాలు దేవుడు చెప్తుంటే నమ్మాడంటే నోవాహు. స్తోత్రం చెప్పండి. నమ్మాడంట. అవునా? ఇప్పుడు యేసయ్య రాకడ రాబోతుంది అంటే మనం నమ్మాలని చెప్పండి. ఆయన ఎప్పుడు వచ్చాడు? ఎవరైనా చూసారా? మీరు మొదటి రాకల్లో మీరు ఏమైనా ఉన్నారా? మొదటి రాకల్లో ఆయన వచ్చినట్టు మీరు చూసారా? రెండో రాకల్లో ఆయన వస్తాడని నమ్మడానికి లేదు. దేవుడు చెప్పింది మనం నమ్మాలి. హల్లెలూయా. అది వరకు చూడని విషయాలు దేవుడు చెబుతూ ఉంటే దేవుని చేత హెచ్చరింపబడుతున్నటువంటి నోవాహు దాన్ని నమ్మాడు. నమ్మి అందరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, మనము రక్షణ పొందాలి అంటే వాడ కట్టుకోవాలి. నేను నా ఇంటి వారు మాత్రమే కాదు, మీరంతా మనమంతా రక్షింపబడాలి. జలప్రళయం రాబోతా ఉంది, భూమి పూర్తిగా మునిగిపోయే దినాలు రాబోతా ఉన్నాయి. జలప్రళయంలో మనము కొట్టుకుపోక మునిపే మనమందరం కూడా వాడ కట్టుకోవాలయ్యా అని అంటే, ఎలవయ్యా పెద్ద చెప్పొచ్చావు. జలప్రళయం అంట, ఉగ్రత అంట, తీర్పు అంట, వాడంట, వరదంట, ఏంటి కొత్త మాటలన్నీ అని ప్రజలు ఆయన చెబుతున్న మాటలను నిర్లక్ష్యం చేసి చెప్పండి, తినడానికి త్రాగడానికి, మరి పెళ్లి చేసుకోవడం కాదురా నాయన, నువ్వు ముందు రక్షణ పొందాలి. రాబోతుంది ఉగ్రత. ఆ ఉగ్రత వచ్చేసరికి వాడనబడుతున్న రక్షణలోనికి నువ్వు వెళ్ళిపోగలగాలి. నువ్వు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం రక్షణ పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. రక్షణ పొందుకోవాలి, రక్షణ వాడలోనికి రావాలి. అంటే తినడం, త్రాగడం, పెళ్లి చేసుకోవడం, ఊరి మీద పడి తిరగడం, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారంటే ఆ దినాల్లో 120 సంవత్సరాలు నోవాహు కుటుంబం మాత్రమే ఏమండి దేవుడు చెప్పినట్లుగా వాడని అలా కట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయనతో కలిసి వాడ కట్టవలసిన వారు హేళన చేస్తూ ఉన్నారు. జలప్రలయం వస్తుందా? ఉగ్రత వస్తుందా? అది వచ్చినప్పుడు అందరూ మునిగిపోతారా? వాడ కట్టుకుండి నీటి మీద తేలాడుతూ సంతోషంగా నువ్వు ఉంటావా? హేళన చేస్తూ ఉన్నారంటే ఎవ్వరు కూడా వింటలేదు, ఎవ్వరు కూడా అంగీకరిస్తలేదు. నోవాహు చెప్పి 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 సరే మీరు విన్నా వినకపోయినా నేను నా కుటుంబం మాత్రం రక్షింపబడాలి. నా కుటుంబ రక్షణ కొరకు దేవుడు చెప్పిన మాట నమ్మి నా కుటుంబ రక్షణ కొరకు ఎంత కష్టమైన భారమైన నేనైతే వాడ కట్టుకుంటానని అక్కడ చూడండి రాయబడిన మంచి మాట అదే ఉందా. అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి చెప్పాలి తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసుకున్నాడు నోవాహు. సిద్ధం చేశాడు, వాడ కట్టడం పూర్తయింది. బైబిల్ చెప్తుంది దేవుడు ఎలా చెప్పాడో అలాగే కట్టుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడో అలాగే కట్టుకున్నాడు. వాడ కట్టడం పూర్తయిన తర్వాత దేవుడు చెప్పినట్లుగానే ఆకాశములున్న తూములు తెరవబడ్డాయి,
భూమి మీద ఉన్న తూములు తెరవబడ్డాయి. 40 పగళ్ళు 40 రాత్రులు విస్తారమైన వర్షం భూమి మీదకి వచ్చేసింది. భూమి అంతా కూడా ఆ వరద నీటిలో మునిగిపోయింది. దేవుడు చెప్పినట్లుగా నోవాహు కుటుంబం ప్రతి జీవరాశుల్లో 2 అన్ని వాళ్ళలోనికి వెళ్ళిపోయాయి. బైబిల్ చెప్తా ఉంది. వాళ్ళలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాడుకున్న తలుపు దేవుడు వేసేసాడటండి. దేవుడు వేసేసాడు. తలుపులు వేయబడ్డాయి, రక్షణ ద్వారాలు మూసివేయబడ్డాయి, ఉగ్రత వచ్చేసింది. బైబిల్ చెప్తున్నదే, జలప్రళయం వచ్చి అందరూ కొట్టుకుని పోయేదాకా ఎవరికి అసలు ఎవరికి అర్థం కావట్లేదు, ఊహించలేని సమయంలో జలప్రళయం వచ్చేసింది. ఆ జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకుని వెళ్ళిపోతా ఉంటే అప్పుడు అంటున్నారు వాడి దగ్గరికి వచ్చి, నోవాహు తాత తలుపు తెరయ్యా, నోవాహు అన్న తలుపు తెరయ్యా. చెప్పినప్పుడు విన్నారా? ఇప్పుడు రక్షణ ద్వారాలు, ఇప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ఎంత గోల పెట్టినా, నేను మీ బామ్మర్దివైనా తాతవైనా అన్నవైనా ఎవరైనా తాళం ఎవరి చేతిలో ఉంది? తలుపేసేసాడు ఆయన. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఎంత కన్నీరు కార్చినా ఆ రక్షణ బాడలోనికి ప్రజలు వెళ్ళడానికి అవకాశం లేదంట. వరద రానే వచ్చింది, జలప్రలయములు అన్నీ మునిగిపోయాయి. దేవుని మాట విని దేవునికి లోబడి తన ఇంటి వారి రక్షణ కొరకు వాడ సిద్ధపరుచుకున్న నోవాహు కుటుంబం జలప్రలయములో నుంచి రక్షించబడ్డారు. అందరూ చచ్చిపోయారు. ఇది నోవాహు దినాలు. హల్లెలూయా. ఇప్పుడు మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా నోవాహు దినాల్లాగే ఉంటాయంట. మనుష్య కుమారుని రాకడ దినాల్లో కూడా నోవాహు దినాల్లో ప్రజలు ఎలాగున్నారు అలాగే ఉంటారంట. చూడండి, కావాలంటే ఎక్కడ చూసినా దైవికమైన విషయాల గురించి ప్రజలకు ఆసక్తి ఉందమ్మా. అమ్మో యేసయ్య రాబోతున్నాడు, నేను త్వరగా కట్టబడాలి, రక్షణలోనికి రావాలి, నా ఆత్మను సిద్ధపరచుకోవాలి, ఆయన వచ్చేసరికి సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా నేను మారిపోవాలి, పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు, పెళ్లి కుమార్తెగా నేను సిద్ధపడాలి, నా సిద్ధుల్లో నూనె అయిపోతుంది, నా దివిటి ఆరిపోతుంది, అయ్యో ఇంకా రక్షణ అనుభవంలోనికే నేను నా పిల్లలు వెళ్ళలేదు. అసలు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా ప్రజలకంటే? లేవు. మరి ఏం కావాలి ప్రజలకి చెప్పండి? పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, తిన్నామా, త్రాగామా, పడుకున్నామా, ఇదే జాస. అప్పుడు అదే జాస, ఇప్పుడు ఇదే జాస. ఏదో ఒక వైపు నుంచి సువార్త వినబడుతూనే ఉంది. నోవాహు లాంటి వారు అనేకులు లెగుస్తున్నారు. అయ్యా అమ్మా, సమయం లేదు, నీ పిల్లల గురించి ఆలోచించే టైం కాదమ్మా ఇది. ముందు నీ పిల్లలందరూ రక్షణ పొందడానికి నువ్వు ఒక వాడు సిద్ధపరచుకోవాలి తల్లి అని నోవాహులాగా హెచ్చరించే వాళ్ళు అక్కడక్కడ దేవుడు లేపుతున్నాడు. కానీ సంఘం వెలుపులున్న వారు వింటలేదు, సంఘం లోపల ఉన్న వాళ్ళు కూడా ఆ రక్షణ కాదయ్యా, ముందు పెళ్ళి కావాలి. పెళ్ళి ముఖ్యమా, రక్షణ ముఖ్యమా? తిండి ముఖ్యమా, ఉపవాసం ముఖ్యమా? త్రాగడం ముఖ్యమా, దేవుని కొరకు బ్రతకడం ముఖ్యమా? అసలు నీ ఆలోచన ఏంటి? అసలు యేసయ్య ముందే చెప్పాడు, మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి. ప్రజలకి కడుపే వారి దేవుడు అంటాడు. తిండి 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 గురించి చచ్చిపోతారు. అసలు క్రైస్తవుడికి తిండి మీద జాస అనేదే. నాకు ఎవడైనా తిండి గురించి మాట్లాడితే అరుకాల నుంచి వచ్చేస్తుందండి కోపం. నాకు తినే దినాలు కాదు ఇవి. మన ఆలోచన, మన జాస తిండి మీదో, త్రాగుడి మీదో, లేకపోతే పెళ్ళిళ్ళ మీదో, ఫంక్షన్ల మీదో, ఇంకొక దాని మీదో కాదు. అమ్మో నేడో రేపో దొంగలాగా నా ప్రభు రాబోతా ఉన్నాడు, ఆయన వచ్చేసరికల్లా నేను సిద్ధపడాలి, నా పిల్లల్ని సిద్ధపరచాలి, నా కుటుంబాన్ని సిద్ధపరచాలి, నా గ్రామాన్ని పట్టుకోవాలి దేవుని కొరకు. నేను ఎప్పుడైనా రావచ్చు ఆయన.
అమ్మ ఆయన వచ్చేసరికి నా పిల్లలు విడవబడిపోతారేమో, నా పిల్లల రక్షణ కొరకు ఉపవాసాలు నేను ప్రార్థన చేయాలి. ఆ దినాలు కదండి ఇవి. ఈరోజు చివరి రోజు కదా, కొంచెం గట్టిగా ఉంటుంది మసాలా. స్తోత్రం చెప్పండి. నువ్వు సిద్ధపడాలి, నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి, నీ గ్రామాన్ని కూడా సిద్ధపరచాలి. నోవహు దినాల్లో ఎలా జలప్రళయం అనే ఉగ్రత వచ్చిందో, మనుష్య కుమారుని రెండవ రాకడ దినాల్లో కూడా భయంకరమైన ఉగ్రతలు భూమి మీదకి రాబోతున్నాయి. బైబిల్ చెప్తుంది, విడవబడుట బహు ఘోరము. ఎత్తబడే గుంపులో ఉండాలి. నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ ఊరు. భారం లేదా, బాధ్యత లేదా నీకు? నేడొస్తాడో తెలీదు, రేపు వస్తాడో తెలీదు. ప్రభు అన్నాడు, పొద్దు కూకు వేళ వచ్చినో తెలియదు, మధ్యరాత్రి వచ్చినో తెలియదు, కోడి కుయ్యకు ముందు వచ్చినో తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడు? ఎవరికి? రెప్పపాటులో ప్రభు వచ్చేస్తాడు. ఆయన వచ్చేసరికి మనము రక్షణ పొందాలి, మన కుటుంబీకులు రక్షణ పొందాలి, మన ఇరుగు పొరుగు వారు రక్షణ పొందాలి. మనతో పాటు మన గ్రామాన్ని కూడా మనం పట్టుకోగలగాలి. పట్టుకోకపోతే మనం ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. మన బ్రతుకు వ్యర్థం అంతే. రాబోతున్న ఉగ్రతలో నుంచి నేను, నా పిల్లలు, నా కుటుంబం, నా బంధువులు, నా ఇరుగు పొరుగు వారు అందరూ కూడా రక్షణ పొందాలనుకున్నాడు నోవహు. వాడు సిద్ధపరచుకున్నాడు. వెళ్ళలేని వాళ్ళందరూ విడవబడ్డారు. నమ్మి ఆయనకి సహకరించిన కుటుంబం అంతా కూడా రక్షించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా నోవహు దినాల్లాగే ఉంటాయని దేవుడు చెప్పాడు. అలాగే ఉంటున్నాయండి. ఎక్కడ చూసినా ప్రజలకి భూ సంబంధమైన జీవితం మీద తప్ప ధ్యాస, ఇక వేరే దాని మీద లేదు. సరే, నోవహు దినాల్లో మనుషులందరూ అలా ఉన్నారు, కానీ నోవహు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. నోవహును చూసినప్పుడు దేవుడు ఏడవలేదు. నోవహు అందరితో పాటు కలిసిపోయిన వ్యక్తిగా లేడు. నోవహు దినాల్లో నోవహు ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు నీతిపరుడుగా, యథార్థవంతుడిగా ఉన్నాడు, కృప పొందినవాడుగా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు, దేవుడు చెప్పింది చేశాడు. ఈ మనుష్య కుమారుని రాకడ దినాల్లో కూడా నోవహు దినాల్లాగే ఉంటున్న ఈ దినాల్లో కూడా మనమందరం ఎలా ఉండాలంటే నోవహులాగా ఉండాలి. చెప్పండి, ఉండాలా లేదా? ఉండాలి. మొదటిగా నోవహులాగా ఉండడం అంటే ఎలా అంటే, నోవహు అక్కడ రాయబడిన మాట, తన ఇంటి వారి రక్షణ కొరకు చేసుకున్నాడు. ఈరోజు ఒక ప్రశ్న, మనలో ఎంతమంది మన ఇంటి వారి రక్షణ కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం? నేను, నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం రక్షణ పొందాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంది? మన కుటుంబ రక్షణ కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? మన గ్రామ రక్షణ కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఏ గ్రామంలో ఇంతమందే ఉన్నారా? వేల మంది లేరా గ్రామంలో? ప్రభు రాకడలో వారు విడవబడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకి భారం లేదా చెప్పండి? బాధ్యత లేదా దేవుని పిల్లలంగా మనకి? దేవుడు అంటాడు, అగ్నిలో నుండి కొందరిని లాగునట్లుగా లాగండి అన్నాడు. రాబోతున్న అగ్ని ప్రళయములో నుండి కొందరిని మనం లాగాల వద్దా చెప్పండి? ఏమో లాగాలొద్దా? ఈ కడవరి దినాల్లో యేసయ్య రాకడ బహు సమీపంగా ఉందని, జరుగుతున్న ఈ పరిస్థితులన్నిటిని బట్టి మనము గ్రహించిన వారమై, సమయము లేదని గ్రహించి మనము రక్షణ పొందడం, మన కుటుంబాలను రక్షణలోనికి నడిపించుకోవడం, మన గ్రామం అంతటిని కూడా రక్షణలోనికి నడిపించుకోవాల్సిన బాధ్యత, భారం మనందరి మీద ఉంది అని వాక్యము చాలా తేటగా చెప్తూ ఉంది. మనకి ఈ ఆలోచన తప్ప వేరే ఆలోచన చెప్పండి లేదు.
తినేవాళ్ళు తింటారండి, త్రాగేవాళ్ళు త్రాగుతారు, పెళ్ళిళ్ళు ఫంక్షన్లు, ఆ ముచ్చట ఈ ముచ్చట, ఈ పని ఆ పని, తిరిగేవాళ్ళు తిరుగుతారు. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మనం ఎలాంటి వారముగా ఉండాలంటే నోవాహు వలె ఉండాలి. నా ఆలోచన తిండి మీద కాదు, త్రాగుడి మీద కాదు, పెళ్ళి కాదు. హల్లెలూయా. అందరూ అడుగుతున్నారు, అరే బాబు ముందు వాడ కట్టుడు ఆపి నీ పిల్లలకి పెళ్ళి కాదురా నాయన, ముందు వాడ కట్టుకోవాలి. పెళ్ళి కాదు, నా పిల్లల గురించి నాకేం కంగారు లేదు. నా పిల్లలకి శ్రేష్టమైన వివాహాలు దేవుడు జరిగిస్తాడు. అసలు అది కాదు, ముందు నా బిడ్డలు రక్షింపబడాలి. ఏమంటే ఎంతమంది తల్లులకు ఉందండి ఆలోచన, ఆశ? ఎంతమంది తండ్రులకు ఉంది ఆశ, ఆలోచన? నోవాహు వలె ఈ దినాల్లో గనక మనం మేల్కోకపోతే, చెప్పండి, వస్తానన్నవాడు త్వరగానే ఆలస్యం చేయకుండా, ఆయన ఎప్పుడో చెప్పాడు, భక్తులన్నారు, ఇదిగో ఆయన త్వరగా వస్తానన్న. ఆయన వస్తాడా రాడు చెప్పండి? ఆయన వచ్చేసరికి నీవు, నీ ఇంటి వారు, అవకాశం ఉంటే నీ గ్రామం అంతా కూడా రక్షణ అనబడుతున్న వాడలోనే ఉండాలి. ఈ రాత్రి నేను చెప్పాను కదా, మనము దావీదులాగా లేవాలి. మనం మనలాగా బ్రతకడం కాదు. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాం అలాగా? భక్తుల్ని మాదిరిగా పెట్టుకోవాలి, భక్తుల్లాగా జీవించాలి. ఈ రాత్రి నోవాహు వలె మనం అందరం కూడా లేవాలి. దేవుడి రాత్రి వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతూ ఉండగా, ఆ రోజు నోవాహు ఎలాగైతే దేవుని మాటలను నమ్మి విశ్వసించి అందరి రక్షణ కొరకు వాడను సిద్ధపరిచాడో, ఈరోజు ఈ వాక్యము ద్వారా మనమందరం కూడా విశ్వసించి, అవును వస్తానన్న దేవుడు ఖచ్చితంగా వస్తాడు. ఆయన వచ్చేసరికల్లా ఎందరైతే రక్షింపబడుతున్నారో, ఎందరైతే రక్షణ అనే వాడలోనికి వచ్చేస్తున్నారో, వాళ్ళందరూ రాబోతున్న ఉగ్రత నుండి. ఒకరోజు యెరికో పట్టణాన్ని పట్టుకోవడానికి ముందు 2 వేగుల వారిని యెహోషువ యెరికో పట్టణాన్ని చూడడానికి పంపిస్తాడు. ఆ 2 వేగుల వారు ఆ యెరికో పట్టణము ప్రాకారం మీదకి వెళ్తారు. అక్కడ ఒక వేశ్య వారికి కనిపిస్తుంది. ఆ ఇంట వారు వెళ్తారు. 2 వేగుల వారు రాహాబ్ అనే ఆ వేశ్య ఇంటి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఆ యెరికో పట్టణంలో ఉన్న రాజుకి ఆ విషయం తెలిసినప్పుడు కొంతమంది సైనికుల్ని వారిని వెతకడానికి పట్టుకోవడానికి పంపిస్తే, ఈ వేశ్య ఏం చేసిందంటే ఆ ఇద్దరిని కూడా తన ఇంట్లో మిద్ది మీద చక్కగా దాచిపెట్టింది. ఇదిగో నీ ఇంటికి పలానా వాళ్ళు వచ్చారండి కదంటే, ఏమోనయ్యా తెలియదు, వచ్చిన మాట వాస్తవం కానీ అలా వెళ్ళిపోయారని చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దిగారు. ఆమె చెప్తా ఉంది, అయ్యా నాకు ఒక విషయం తెలుసయ్యా, ఈ పట్టణాన్ని దేవుడు మీ చేతులకు అప్పగిస్తాడు. ఈ పట్టణం మీదకి దేవుడు తీర్పు వస్తుంది. ఈ పట్టణాన్ని దేవుడు మీ చేతులకు అప్పగిస్తాడు. మీ దేవుడు అంత గొప్పవాడు, నాకు ఆ విషయం తెలుసు. అయితే ఈ పట్టణం మీదకి మీరు దండెత్తి వచ్చినప్పుడు, ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నప్పుడు, ఈ పట్టణాన్ని పట్టుకుంటున్నప్పుడు, అయ్యా నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అవునా? అయితే మేము మరలా ఈ పట్టణం మీదకి యుద్ధానికి వచ్చేసరికి నువ్వేం చేస్తావంటే, మొదట నీ ఇంటి కిటికీకి ఒక ఎర్రటి దారాన్ని కట్టు. ఎందుకంటే మాకు గుర్తుండాలి కదా, అది ఏ ఇల్లు మాకు తెలియాలి కదా. మేబీ ఒకవేళ ఇంకా అనేకమైన ఇల్లులు ఉన్నాయేమో మనకు తెలియదు. సరే, నీ ఇంటి కిటికీకి ఒక ఎర్రటి దారాన్ని కట్టు. తర్వాత నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో, అసలు నీకంటూ ఏముంది ఇక్కడ ఎరుకోలో? నీకేముంది? అమ్మమ్మ, తాతయ్య, తండ్రి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, రక్త సంబంధులు ఎవరైనా నీకు కలిగిందంతా కూడా ఆ ఇంట్లోనికి తీసుకుని వచ్చాయి. అలా చూడొద్దు ఎర్రమోకాలుగా. మీరు, నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మరి వింతగా విచిత్రంగా చూస్తున్నారేంటి? నిద్రపోతున్నారమ్మా అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఈ వేశ్య ఆ మాటలు నమ్మి విశ్వసించి, నిశ్చయముగా దేవుడు ఈ పట్టణాన్ని వారి చేతులకు అప్పగిస్తాడు.
ఈ పట్టణమంతా అగ్నితో కాల్చబడుతుంది నిశ్చయముగా. పట్టణమంతా అగ్నితో కాల్చబడే సమయంలో నేను నా ఇంటి వారు కాల్చబడకుండా ఆ ఉగ్రతలో నుంచి తప్పించబడాలి అని ఎక్కడెక్కడ ఆమెకి సంబంధించినవి ఉన్నాయో అన్నీ కూడా తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఏమండి, పిన్నమ్మ, పెద్దమ్మ, వాళ్ళు వీళ్ళు తనకి సంబంధించినవన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లోకి సమకూర్చిందంట. ఎవరండి ఆమె? వేశ్య. ఒక వేశ్యకే రాబోతున్న ఉగ్రతలో నేను నా కుటుంబం అంతా కూడా రక్షింపబడాలనే వాంఛ ఉంటే మనకి ఎంత ఉండాలి తల్లి? వందనాలమ్మా, వందనాలయ్యా. నీ దరిద్రం మండిపోను, నీ ధ్యాస, నీ ఆలోచన, నీ తపన దేని మీద? ఒక వేశ్యకున్న తపన ఏంటంటే, నా ఇంటికి వచ్చిన వారు సామాన్యులు కాదు, దైవజనులు, వారు చెప్పింది జరుగుతుంది, ఖచ్చితంగా యెరికో పట్టణం మీదకి అగ్ని ఉగ్రత వచ్చి తీరుతుంది, వారి దేవుడు ఈ పట్టణాన్ని వారి చేతులకు అప్పగిస్తాడు, శపించబడిన యెరికో పట్టణం అంతా అగ్ని చేత దేవుడు కాల్చేస్తాడు, ఖచ్చితంగా అది జరుగుతుంది. అమ్మో, అప్పుడు నేను నా కుటుంబం అంతా కూడా రక్షించబడాలి అని వారు చెప్పినట్లుగానే ఎర్రటి దారం కట్టేసిందంట. ఏం కట్టిందమ్మా? చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి, ముగించేస్తాను. ఎర్రటి దారం కట్టేసింది. ఈరోజు ఉందా ఎర్రటి దారం నీ కుటుంబానికి? అందరూ వచ్చి, అయ్యా మా పిల్లలకి మంచి పెళ్ళిళ్ళు అవ్వాలి ప్రార్థించి, నీ పిల్లలు రక్షణ పొందాలని ఎప్పుడైనా ప్రార్థన చేయించావా? నా పిల్లలు రక్షణ పొందాలయ్యా, నా కుటుంబం రక్షణ పొందాలయ్యా, నా భర్త మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఒకవేళ యేసయ్య ఈ రాత్రి వచ్చేస్తే నేను ఎత్తబడతాను, నా పిల్లలు నా భర్త విడవబడిపోతారు. అయ్యో, మిగతా ప్రార్థన అంశాలన్నీ ముందు పక్కన, ముందు నేను నా ఇంటి వారు రక్షణ పొందుకోవాలి నాయన. ఇది లేదండి చాలామందికి. మీకుంటే మీరు ధన్యులమ్మ, మీ అందరికి వందనాలు. ఇది లాస్ట్ రోజు మసాలా కొంచెం ఎక్కువ ఉంటుంది. వచ్చే సంవత్సరం నన్ను పిలిచినా పిలవపోయినా ఈ ఆలోచన లేవు. బయట ఉన్న వారికి అది లేదు. చర్చికి వెళ్తే దేవుడు ఏమి ఇవ్వాలి నీకు? ఏమి ఇవ్వాలి నీకు? ఇక్కడ నొప్పి ఉందండి, ఇక్కడ నొప్పి ఉంది, ఈ నొప్పి తీసేస్తే ఏం చేస్తావు చెప్పు? నువ్వు ఏం ఉద్ధరించేస్తావు? ఏం చేస్తావు చెప్పు? అయ్యా, నేను రక్షణ పొందాలి, నా పిల్లలు రక్షణ పొందాలి అయ్యా. అయ్యా, నా రక్త సముద్రం ఇంకా రక్షణ లేకుండా ఉన్నారయ్యా. ఈ రాత్రి ఒకవేళ ప్రభు చేస్తే ఏమైపోతారో వాళ్ళు. వారు రక్షణ కొరకు ప్రార్థించండి అయ్యా. ఈ భారం లేదు మనుషులకి. ఒక వేశ్యకున్న ఆలోచన చూడండి, అందరినీ సమకూర్చింది. యెహోషువ సైన్యము రానే వచ్చింది యెరికో పట్టణం దగ్గరికి. దేవుడు వారి ముందు ప్రాకారాన్ని కూల్చేశాడు. ప్రాకారాలు కూలిపోయాయి. పట్టణములు అడుగుపెట్టేది సైన్యం. దేవుడు చెప్పినట్లుగానే ఆ పట్టణం అంతా కూడా అగ్ని చేత కాల్చబడిపోతా ఉంది. యెహోషువ గ్రంథం మీరు చదవండి. ఆ పట్టణం అంతా అగ్ని చేత కాలిపోతున్నప్పుడు ఆ ఉగ్రతలో నుంచి వేషనబడుతున్న రాహాబు వారి కుటుంబం అంతా కూడా రక్షింపబడిపోయారంట. మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి. తిట్టుకునే టైం కాదు, కొట్టుకునే టైం కాదు, దాని గురించి దీని గురించి మాట్లాడుకునే టైం కాదు. ప్రజలు రక్షణ, భారం, బాధ్యత ఎంత ఎక్కువగా రక్షణ అనబడుతున్న వాడలోనికి నువ్వు సమకూర్చగలుగుతావో పగలనక రాత్రికి ముందు ఆ పని చేయాలి. మా వ్యాపారం దీవించు, నీ పనికి మళ్ళీ వ్యాపారం దేవుడు అలాగనే దీవిస్తాడు. సేవకులు తిట్టడం మీకు ఆశీర్వాదం. మీరు కాదు, మా వాళ్ళు అలాగంటారు. నాకు అలా అంటే అక్కడ కోపం వచ్చేస్తుంది. ముందు మీ అమ్మ రక్షణ పొందాలరా, మీ అయ్యకి రక్షణ లేదురా నాయన, నీ భర్త ఇంకా త్రాగి తిరుగుతున్నాడు, ముందు ఉపవాసం ఉండి ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేయి. ఒకడు సర్వలోకాన్ని సంపాదించి వాడిని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం చేస్తావు? నీ వ్యాపారం దీవించబడుతుంది, లక్షల రూపాయలు దేవుడు ఇస్తాడు. ఏం చేస్తావు రక్షణ లేకుండా? మొదటి ప్రాధాన్యత ఏంటంటే అదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు. మా పిల్లలకి 6-7 సంవత్సరాల వయసులోనే, ఏమండి, చిన్న వయసులోనే వారికి రక్షణ వార్త ప్రకటించి, ఇది విషయం, రక్షణ అంటే ఇది. మా అమ్మ నాన్న దేవుడిని నమ్ముకున్నారు, వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి మేము కూడా పరలోకం వెళ్ళిపోతారంటే కుదరదు. ఎవరి రక్షణ వాళ్ళదే. కాబట్టి మీకు రక్షణ కావాలా?
అని చెప్తే వాళ్ళు రక్షణ పొందేశారు. నువ్వేం చదువుకుంటున్నావు? పొద్దున్న నీకు అని చెప్పాను, రక్షణ పొందు రక్షణ పొందు రక్షణ పొందు, ఈ రాత్రి ప్రభు చేత ఏంటి పరిస్థితి అని చిడతలు కొట్టుకోవడం తర్వాత ఏముంటుంది. బాధపడద్దు. చూడండి, వస్తానన్న వాడు ఆలస్యం చేయకుండా త్వరగా రాబోతున్నాడు తల్లి. బైబిల్ చెప్తుంది, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? దేని నుండి? ఉగ్రత నుండి. రక్షణ నిర్లక్ష్యం చేస్తే వాడ బయట ఉంటే ఉగ్రతలో నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. వేష చెప్పింది అందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా మాట వినయ్యా, ఇంట్లోపడికి వచ్చాయ్యా, అమ్మ నా మాట వినమ్మా, ఇంట్లోపడికి వచ్చే. ఈ పట్టణం మీదకి అగ్ని దిగి రాబోతా ఉంది. ఈ పట్టణం అంతా అగ్నితో కాలిపోబోతా ఉంది. అమ్మ నీకు ఎలా తెలిసినా, ఎప్పుడైనా జరిగిందా? ఏమో తెలీదు, సేవకులు చెప్పారు, నేను నమ్ముతున్నానంతే. నా ఇంటికి వచ్చిన వేగులు వారు చెప్పారు, నేను నమ్ముతున్నానంతే. ఈ పట్టణం మీదకి ఉగ్రత రాబోతా ఉంది. ఆ అగ్నిలో మీరు కాలిపోవడం నాకు ఇష్టం లేదు తల్లి, మీరు కాలిపోవడం నాకు ఇష్టం లేదు నాన్న, నా మాట వినండి, రండి లోపలికి వచ్చేయండి అని తనకి కలిగిన సమస్తాన్ని కూడా ఎక్కడ తెచ్చేసుకుందామా? నోవాహు ఏం చేసాడు తన ఇంటి వారి కొరకు? మనం ఏం చేస్తున్నాం బిడ్డ? మరలా చెప్తున్నాను, దేవుని పిల్లలంగా మనకున్న పని ఒకే ఒక పని, ఇక వేరే పనులేమీ లేవు. మనము సిద్ధపడాలి రాకడ కొరకు. మనతో పాటు మన కుటుంబాన్ని, మన గ్రామాన్ని సిద్ధపరచాలి. హల్లెలూయా. కాకినాడలో పుట్టి పెరిగే నేను పిలుపు అందుకుని తెలంగాణ వెళ్ళాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుండి అనేక రాష్ట్రాలకు వెళ్తున్నాను. పోయిన నెలలో కర్ణాటక వెళ్ళొచ్చాను. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి వెళ్ళి ఆ మాలుమూల గ్రామాల్లో రక్షణ లేకుండా ప్రజలందరూ ఉన్నారు, వాళ్ళకి సువార్త ప్రకటించి కొందరినైనా అగ్నిలో నుండి లాగాలనేది ఒక ఆశ. నిద్ర లేదు, తిండి మీద జాస లేదు, పిల్లల మీద కాదు, కుటుంబం మీద కాదు, నేను చస్తే నా కుటుంబ పరిస్థితి ఇవి కాదు. వాడి రాత్రి చచ్చిపోతే వాడి పరిస్థితి ఏంటి? ఆ నరకానికి వెళ్ళిపోతాడేమో, వీడు అగ్నిలోకి వెళ్ళిపోతాడేమో, వీడి ఉగ్రతలోకి వెళ్ళిపోతాడేమో. ఇవి అసలే రాకడి దినాలు. యేసయ్య చెప్పినట్లుగానే నోవాహు దినాలన్నీ కూడా ఇప్పుడు భూమి మీద జరుగుతూ ఉన్నాయి. ఉగ్రత జరుగుతుంది, కరువులు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రేమ చల్లారిపోతుంది. ఎక్కడ చూసినా యేసయ్య రాకడికి సూచనలు జరుగుతున్నాయి. ఇక వస్తానన్నవాడు ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేస్తాడు. ఆయన వచ్చేసరికి నా వంతు నేను కనీసం కొందరినైనా రక్షణలోనికి నడిపించాలి. అసలు ఈ ఆలోచన, ఈ ధ్యాస తప్ప క్రైస్తవుడికి ఇంకేమీ కూడా ఉండవలసిన అవసరం లేదు. అన్నీ ఆయన చేస్తాడు, మనం ఆయన పని చేయాలి. నీ కళ్ళ ముందు ఎంతమంది రక్షణ లేకుండా, భారం లేదా చెప్పండి? ఆ రోజు రక్షణ కొరకు నోవాహు దినాల్లో తినేవాళ్ళు ఉన్నారు, త్రాగే వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళిళ్ళకి ఇస్తూ బలత్కారంతో భూమిని నింపేసి మార్గాలు చెరిపేసుకుని దేవునికి బాధ కలిగించే బ్యాచ్ చాలా మంది ఉన్నారు. అందులో చేరకుండా ప్రత్యేకంగా నోవాహు బ్రతికాడు. ఈ కడవరి దినాలు కూడా అనేక మంది అలాంటి వారు ఉండొచ్చు, ఉంటారు కూడా. ఏర్పరచబడిన వారు సైతం పడిపోతున్నారు ఈ దినాల్లో. క్రైస్తులమని చెప్పుకుంటారు, దేవుని నమ్ముకున్నారని చెప్పుకుంటారు, అయినా త్రాగుతారు, తింటారు, విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. అలాంటి ప్రజల మధ్యలో మనము ఒక నోవాహు వలె లేవాలి. ఈ రాత్రి ఒక నోవాహు వలె లేవాలి. చేతనైతే ప్రభులోనికి వచ్చి కూడా బలహీనమైపోయిన వారిని కూడా మనం పట్టుకొని ప్రభులో స్థిరపరచాలి. ఇంకా ప్రభు ఎవరో తెలియకుండా లోకంలో వెలుపులు ఉంటున్న వారిని, వారి మీద ప్రేమతో, జాలితో, కనికరముతో కదిలి రక్షణ సువార్త వారికి ప్రకటించి కొందరినైనా మనం దేవుని కొరకు సంపాదించగలిగితే ఆ రోజు ఏమండి? బైబిల్లో ఇక్కడ చూడండి ఒకసారి, ఏడో వాక్యం, ఎబ్రీ 7 నుంచి నోవాహు అది వరకు చూడండి. సంగతులకు దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసిన అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి హల్లెలూయా హల్లెలూయా విశ్వాసమును బట్టి నోవాహు
వారసుడైపోయాడు, దేవుని మెప్పును పొందుకున్నాడు. ఈ చివరి దినాల్లో మనం అందరం కూడా దేవుని బిడ్డలారా, ఇవి తినే దినాలు కాదు, త్రాగే దినాలు కాదు. నేను భారంతో ఈ మాటలు చెప్తున్నాను. మనమందరం పనిచేయాలి, మనమందరం కష్టపడాలి, మనమందరం పరుగులు పెట్టాలి, స్వార్థం లేకుండా పరుగులు పెట్టాలి. మన కుటుంబాలని రక్షణలోనికి నడిపించుకోవాలి, మన పిల్లల్ని రక్షణలోకి నడిపించుకోవాలి, మన ఇరుగు పొరుగు వారిని రక్షణలోకి నడిపించాలి, మన గ్రామాన్ని పట్టుకోవాలి, చేతనైతే ఇంకొన్ని ప్రాంతాలకి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రతి నెల 4-5 దినాలు ప్రతి రాష్ట్రానికి, ప్రస్తుతం అయితే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మొన్నే కర్ణాటకలో అడుగుపెట్టాం. రాబోతున్న దినాల్లో ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రానికి వెళ్ళాలనేది మా దర్శనం. నాతో పాటు ఒక 15 మంది యవనస్తులు ఉంటారు. ప్రతి నెల 4 రోజులు సెలవులు పెట్టేస్తారు. యవనస్తులు అంటే పిల్లలు కాదు, పెళ్ళైన వాళ్ళే, పిల్లలు ఉన్న వాళ్ళే. ఉద్యోగాలు సెలవులు పెట్టేస్తారు. నా దర్శనం వారికి చెప్పాను. ఒకప్పుడు త్రాగుడికి బానిస అయిపోయి నశించిపోతూ ఉండగా, నేను సువార్త విని రక్షణ అనబడుతున్నటువంటి వాడలోనికి వెళ్ళి నాతో పాటు నా కుటుంబాన్ని కూడా రక్షణలోకి నడిపించుకున్నాను. నాలాంటి వారు ఎందరో నశించిపోయేవారు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దేవుని గురించి చెప్పాలి, దేవునిలోనికి వారిని నడిపించాలి, కొందరిని రక్షించాలి. ఇది నా దర్శనం. నా ఇంటి వారిని మాత్రమే కాదు, నా ఇరుగు పొరుగు వారిని, నా రాష్ట్రంలో ఉన్నవారిని, నా దేశంలో ఉన్నవారి పట్ల కూడా నాకు ఒక భారం ఉంది. భారతదేశంలో పుట్టి పెరిగిన దేశం పట్ల నాకు ఒక భారం ఉంది. ఇది నా భారం, ఇది నా దర్శనం. ఎన్ని పనులున్నా, ఎంత ఇబ్బంది అయినా, ప్రతి నెల కొన్ని దినాలు ఇతరులకి దేవుని గురించి చెప్పడానికి నేను ప్రయాణం చేయాలనుకుంటున్నాను. ఎంత దూరమైనా. వీళ్ళు ఎంతమంది సమర్పణ కలిగిన వారు వస్తారంటే, మా చర్చిలో ఉన్న యవనస్తులు అందరూ ముందుకు వచ్చేసారు. ఒక 15 మంది 20 మంది టీం, అందరూ ఒక డ్రెస్ కోడ్ వేసుకుంటాం. టీషర్ట్లు కుట్టించిన అందరికి ఒక రకమైన టీషర్ట్లు వేసుకుంటాం. మాకు వెహికల్స్ ఉన్నాయి, సరిపోకపోతే బండ్లు తీసుకుంటాం, లేకపోతే వేరే వెహికల్స్ తీసుకుంటాం. సువార్తకు వెళ్ళే ముందు చెప్తాను సంఘంలో, అమ్మా మేము యుద్ధానికి వెళ్తున్నాం. చెప్పేటప్పుడు కొందరు వింటారు, కొందరు వినరు, కొందరు అంగీకరిస్తారు, కొందరు తునీకరిస్తారు. వెళ్తున్నాం, తిరిగి వస్తాం లేదు కూడా గ్యారంటీ లేదు. మేము వచ్చేదాకా మీరు అందరూ కూడా భారంతో ప్రార్థన చేయండి. మేము ప్రతి నెల వెళ్తున్నప్పుడు మాకు 20,000 ఖర్చు అవుతుంది ప్రతి నెల. మీకు చేతనైతే మీరు మాకు సహకరించండి. తప్పకుండా పాస్టర్ గారు, మేము ఎలాగ రాలేం, రాష్ట్రాలు దాటి ఆడపిల్లలు మేము ఎలా వస్తాం, మీరు వెళ్ళండి, మేము తప్పకుండా మీకు సహకరిస్తాం అని ఎవరికి తోచిన ఆర్థిక సహాయాన్ని వారు అందిస్తారు. ప్రతి నెల బల్లారాధన జరిగేటప్పుడు ఒకవైపు దశమ భాగాలు అన్నీ వేయడానికి ఒక డబ్బా ఉంటుంది, అందరూ అందులో వేసేస్తారు. ఒకవైపు ఇంకొక డబ్బా ఉంటుంది, ఓన్లీ సువార్త కొరకు సమర్పణ కలిగిన వాళ్ళు అందరూ వేస్తారు. కొన్ని డబ్బులు వస్తాయి, అవన్నీ సరిపోతాయంటే సరిపో. నాతో వచ్చిన యవన బిడ్డలు అందరూ కూడా మనిషికి మళ్ళీ 1000 రూపాయలు వేసుకుంటారు. 4 రోజులు సెలవులు పెట్టేస్తారు. అలాగ ప్రతి నెల ఒక 15-20 వేలు గ్యాదర్ చేసుకుంటాం. కొన్ని పాత బట్టలు తీసుకుంటాం, కొంత రైసు కాయగూరలు తీసుకుంటాం. ఇంట్లో సువార్తకి వెళ్ళే ముందే చట్నీలు చేసుకుంటాం. కూరలు వండుకోవడానికి టైం ఉండదు అడవిలో. చట్నీలు, టమాటా చట్నీ, గోంగూర చట్నీ, ఇంకొకటి 4-5 రకాల చట్నీలు చేసుకుంటాం. ఒక గ్యాస్ స్టవ్ పెట్టుకుంటాం, గిన్నెలు పెట్టుకుంటాం, ఒక రైస్ బాస్ వేసుకుంటాం, వెళ్ళిపోతాం అడవిలోకి. కరెంట్ ఉండదు అక్కడ, సిగ్నల్స్ ఉండవు, ఎలా ఉంటుందో పరిస్థితులు తెలియదు, వెళ్ళిపోతాం. గ్రామాలు తిరిగి యేసుక్రీస్తు గురించి తెలియని ప్రజలందరికీ కూడా చెప్పి, ఒకవేళ అక్కడ వారికి అన్నం పెట్టవలసి వస్తే కాస్త భోజనాలు ఉండి వారికి అన్నం పెట్టి, బట్టలు లేకపోతే కొంచెం బట్టలు ఇచ్చి వారికి దేవుని గురించి చెప్పి, ఏమండి కొన్ని గ్రామాలు ప్రతి నెల కూడా తిరుగుతూ ఉంటాయి. పోయిన నెలలో కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళాం. సువార్త ప్రకటిస్తే మిమ్మల్ని చంపేస్తాం, ఎక్కడి నుంచి వచ్చారా అన్నారు. అయ్యా చంపేస్తే చంపేయండి, యేసయ్య కొరకు చచ్చిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం అని సువార్త ప్రకటించి మేము వచ్చేసినాం. ఆలోచన ఆశ ఏంటంటే, కొందరు అంటూ ఉంటారు ఫోన్ చేసి, అన్నా ప్రతి నెల 20,000 ఖర్చు పెట్టి మీరు ఎలా వెళ్తున్నారన్నా బయటికి, డబ్బులు మీకు ఎక్కడి నుంచో పైనుంచి వస్తున్నాయని అంటున్నాడు మొన్న ఒక పాస్టర్ గారు. ఆయన చేయడండి, చేసేవాడికి పేరు. లోకం ఎంత దరిద్రంగా తయారైందంటే, అమ్మ పెట్టదంట, అడుక్కుని తిన్నది, ఈడు చేయడు, చేసేవాడికి మళ్ళీ పేర్లు. అయ్యా
నాకెవరు పైనుంచి పక్క నుంచి ఇస్తలేదయ్యా. మా సంఘంలో ఉన్న బిడ్డలు కూలి పనులు చేసుకునేవారు, సుతారు పనికి వెళ్ళేవారు, కూలి పనులకి హోటల్లో కప్పులు కడుక్కునేవారు, ఇంట్లో పాసి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. వారు వచ్చి తలకో కొంత కానుకిస్తే నాతో పాటు ఉన్న యవ్వనస్తులు ప్రతి నెల వారు కష్టపడితే నెలకు ఒక 10,000 15,000 వస్తుంది. అందులోంచి దశంభాగం తీసి మరలా ఒక 500 1000 రూపాయలు ఛార్జీలకు పెట్టుకుంటే అలాగ ప్రతి నెల మేము డబ్బులు కూడగట్టి వెళ్ళి సువార్త చేస్తున్నాం. ఎందుకంటే రాకడ సమీపంగా ఉంది. 20,000తో ప్రతి నెల శుభ్రంగా తిని కూర్చోలేమా? ఆ 20,000తో ఇక్కడ సుఖభోగాలు అనేవి అది కాదు. అసలు ఇది ఈ టైం అది కాదు. అవసరమైతే మనం కడుపు మార్చుకోవాలి, అవసరమైతే మన శరీర బలమంతా ఉపయోగించాలి, అవసరమైతే మనకున్న ధనాన్ని ఉపయోగించాలి, అవసరమైతే మన ప్రాణాలను పణముగా పెట్టాలి. యేసయ్య వచ్చేస్తున్నాడు, కొందరిని మనం రక్షించగలగాలి. ఒక వేశ్యకి అంత భారం ఉంటే క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధుడైన దేవుని సేవకుడుకున్న నాకెంత భారం ఉండాలి? మీకెంత భారం ఉండాలి? మనకెంత భారం ఉండాలి? పోయిన సంవత్సరం ఇక్కడ ఈ సాక్ష్యం చెప్తా ఉంటే ఒక తల్లి ఎవరో వచ్చి, అయ్యా మీరు సువార్తకి వెళ్తున్నారు కదా, సువార్తలు వాడండి 2,000 రూపాయలు కానుక మీ సంఘంలో నుంచి ఒక తల్లి నాకు కానుక ఇచ్చింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఎవరో ఒకరు కాదు, ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారు అందరూ కూడా ఒక నోవాహులాగా లేవాలి. మేము చేస్తున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి నేను చెప్తులేదు. మీరు కూడా లేవాలని చెప్తున్నాను, మీరు కూడా కదలాలని చెప్తున్నాను, మీరు కూడా రోషంతో నింపబడాలని చెప్తున్నాను. లేవండి, కదలండి. కుటుంబాలను, బంధువులను, స్నేహితులను, గ్రామాన్ని దేవుని కొరకు పట్టుకోండి. ప్రజలను రక్షణలోనికి నడిపించండి. ఎందుకంటే యేసే రాకడ బహు సమీపంగా. యవనస్తులారా, ఈ రాత్రి మీరు ఒక తీర్మానం తీసుకోవాలి. బలం పోయిన తర్వాత ఏం చేస్తావు బిడ్డ? అవకాశాలు పోయిన తర్వాత ఏం చేస్తావు? బలం ఉన్నప్పుడే, అవకాశాలు ఉన్నప్పుడే దేవుని పని చేయాలి నువ్వు. ఉదయకాలం కూడా చెప్పాను, బలహీనమైన వారిని కూడా వాడుకునే దినాలు వచ్చేసాయి. అయ్యా, ఆత్మల రక్షణ కొరకు నన్ను వాడుకోని నువ్వు అడగగలిగితే నువ్వెంత బలహీనమైన వ్యక్తివైనా దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞ కూడా ఇది, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మన పని, మన బాధ్యత. ఈ రాత్రి మనం అందరం కూడా ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. మీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. మీ తలల మీద నూనె పోసి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. దేవుడి రాత్రి మిమ్మల్ని అభిషేకించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకో తెలిసిన నీకు అభిషేకం? ఎందుకు దేవుడు నిన్ను అభిషేకించాలనుకుంటున్నాడు తెలిసినా? దీనులకు సువార్తమానం ప్రకటించడానికి, బంధింపబడిన వారిని విడిపించడానికి, నలిగిపోయిన హృదయం కలిగిన వారిని దృఢపరచడానికి, కొందరిని రక్షణ అనబడుతున్న వాడలోనికి తీసుకుని రావడానికి దేవుడి రాత్రి నీకు అభిషేకం ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, నోవాహు దినాలు ఎలాగున్నాయో మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు రాకడ దినాలా కాదా? రాకడ దినాలా కాదా? ఆయన రాకడ సమీపంగా ఉందా లేదా? బుద్ధి కలిగిన కన్యకలు మలే మనమందరం కూడా మన దివిటీల్ని మండించుకోవాలి. ఇప్పటికే రక్షణలోనికి వచ్చేసిన దేవుని బిడ్డలు, ఇప్పటికే వాడలో ఉన్న దేవుని బిడ్డలు, ఆమేన్, మీ దివిటీలు వెలగాలి, మీ దివిటీలు వెలగాలి. బుద్ధి కలిగిన కన్యక వలె ఆయన రాకడ కొరకు మీరు సిద్ధంగా ఉండాలి. సరిపోదు, మీతో పాటు కొందరిని సిద్ధపరచాలి. వేశ్య తన కుటుంబం అంతటినీ పట్టుకుంది, నోవాహు తన కుటుంబం అంతటినీ పట్టుకున్నాడు. ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, నువ్వెవరిని పట్టుకున్నావని. రోషంతో లేవండి. అయ్యా, నేను కొన్ని దినాలు బ్రతకాలనుకుంటున్నాను. ఏదో ఈ భూమి మీద సుఖపడ్డాను కాదు, నీ కొరకు కొందరిని సంపాదించడానికి. చెప్పండి, ఈ రోజు నుంచి మన ఆలోచన అందరి వల్లే మనము కూడా తిని త్రాగుదామా? పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళిళ్ళకి ఇవ్వడం, ఫంక్షన్ల చుట్టూ తిరగడం, అది ఇది ఈ ముచ్చట ఆ ముచ్చట టైం అంతా వేస్ట్ చేద్దామా? లేకపోతే ఇదంతా పక్కన పెట్టి నోవాహు వలె మనం అందరం పనిచేద్దామా? చెప్పండి. హల్లెలూయా.
ఈ రాత్రి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం చాలా అయిపోతుంది. తండ్రుల్ని అడుగుతున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లలు పెళ్ళిళ్ళ కొరకు ఆలోచిస్తున్నారా, రక్షణ కొరకు ఆలోచిస్తున్నారా? చాలామంది తల్లులకి భయం ఉంటుంది, మా పిల్లలకి రక్షణ ఇచ్చేస్తే, బాప్తిసం ఇచ్చేస్తే సంబంధాలు వస్తాయా, పెళ్ళిళ్ళు అవుతాయా? ఎవరు చెప్పారని రావని? అద్భుతమైన సంబంధాన్ని దేవుడు తీసుకుని వస్తాడు. అర్థమవుతుందా? ఫస్ట్ మీ కుటుంబం అంతటినీ రక్షణలోకి నడిపించుకోండి, మిగతావన్నీ తర్వాత ఆలోచించేయండి. ఎందుకంటే సమయము, చెప్పండి తమ్ముడు, సమయం ఇంకా లేదు. ఓ దైవజనుడు ఇలాగే చెప్తున్నాడు, అమ్మా నేడు ఏమి జరుగునో రేపు ఏమి సంభవించునో మనకి తెలియదు, నేడే రక్షణ దినము. ఇక ఈ రాత్రి నువ్వు రక్షణ పొందవలసిందే. ఏమో ఒకవేళ ప్రభు ఈ రాత్రి వచ్చేస్తే, లేక నీ పోకడ నువ్వే ఈ రాత్రి వెళ్ళిపోతే ఆలస్యం చేయొద్దు. ఆ తల్లి రక్షణ కొరకు వాయిదాలు వేస్తూ వస్తూ ఉంది. అలా కొన్ని సంవత్సరాలు గడిపింది. ఒకరోజు క్రిస్మస్ పండుగ టైంలో చర్చిలో బాప్తిసాలు ఇస్తున్నారని తెలిసి ఆ రోజు రక్షణ పొందాలని అనుకుని చక్కగా తయారైంది. అందరితో చెప్పింది, ఈరోజు నేను రక్షణ తీసుకోబోతా ఉన్నాను. ఏంటి 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను, నువ్వు రక్షణ పొందలేదా? పొందలేదు. ఇప్పుడు తీసుకుంటున్నావా? అవును, ఇప్పుడే తీసుకుంటున్నాను. 10 సంవత్సరాలు ఎందుకు నిర్లక్ష్యం చేశావు? దానికి ఎన్నో కారణాలు చెప్పింది. రక్షణ పొందడానికి వెళ్తా ఉంది. బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళే త్రోవలో భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆమె తల పగిలిపోయి చనిపోయింది వితిన్ సెకండ్స్లో. చెప్పండి, ఎవరు బాధ్యులు ఆత్మకి? ఇలాగే ఒక చెల్లికి దైవజనుడు పద్దాక చెప్తూ ఉన్నాడు, అమ్మా ఏమో ఏం జరుగుతుందో బిడ్డ, ఆలస్యం చేయొద్దు నాన్న, ఉగ్రత ఎప్పుడైనా రావచ్చు, ప్రభు ఎప్పుడైనా రావచ్చు, ఒకవేళ నీ ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు తల్లికి, ఆలస్యం లేదు, పొందాలి నువ్వు రక్షణ అని చెప్తూ ఉంటే అలాగే వాయిదాలు వేస్తూ ఉంది. ఎందుకు ఒక అర్ధరాత్రి దైవజనుడికి ప్రేరేపణ వచ్చి ఇంటికి వెళ్ళి, అమ్మ ఎందుకు దేవుడు నన్ను బలంగా ప్రేరేపిస్తున్నాడు బిడ్డ, నువ్వు రక్షణ పొందాలంటే, వాళ్ళ ఆయన కోపంతో లేచి అర్ధరాత్రి కూడా విడిచిపెట్టవు మా కుటుంబాల్ని, పో అవతల కని సేవకుని తిట్టి పంపించేశాడు. అయ్యా నేను వచ్చింది మీరు రక్షణ పొందాలని చెప్పడానికి. బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఆ ఉదయమే లేచింది, తన భర్తకి పిల్లలకి అన్నం వండింది. ఆమె కూడా అన్నం వండి క్యారేజ్ కట్టుకుంది. రోజు వెళ్ళినట్లుగానే పనికి వెళ్తూ ఉంది. ఆటో ఎక్కింది, పనికి వెళ్తూ ఉంది. ఆటో మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఓ పెద్ద డీసీఎం వచ్చి గుద్దేసింది. అందరూ బాగానే ఉన్నారు, కానీ ఆమె మాత్రమే కాళ్ళు చేతులు విరిగిపోయి నుజ్జు అయిపోయి చావు బ్రతుకుల మధ్యలో ఆ రోడ్డు మీద రక్తపు మడుగులో కన్నీరు కారుస్తూ అంటుందంట, అయ్యా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళదు కానీ ముందు నాకు రక్షణ ఇవ్వండి అయ్యా, పాస్టర్ గారిని పిలవండి అయ్యా, నాకు రక్షణ కావాలి ముందు, ఇక నా టైము నేను చచ్చిపోతాను నాకు అర్థమైపోతుంది, హాస్పిటల్ కాదు ముందు నాకు రక్షణ కావాలి. పాస్టర్ గారు రానే వచ్చాడు, అమ్మా అన్నయ్య నాకు రక్షణ ఇవ్వండి అన్నయ్య. ఎలా ఇవ్వను నీకు? ఈ రక్తపు మడుగుల్లో కాళ్ళు చేతులు ఇరిగిపోయి కొర ప్రాణంతో ఉంటే ఇప్పుడు తీసుకెళ్ళి నీకు బాప్తిసం ఇవ్వాలా, ఇప్పుడు తీసుకెళ్ళి నీకు రక్షణ ఇవ్వాలా? ఎన్నిసార్లు చెప్పాను బిడ్డ అని అంటూ ఉండగానే ఆ చెల్లి ప్రాణం విడిచి చచ్చిపోయింది. ఇక వేరే ఆలోచనలు, తపన, కోరికలు, అవి చెత్త చెదారం అంతా పక్కన పెట్టండి. ముందు ఇవి రాకడ దినాలు. యేసయ్య చెప్పినట్లుగా అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. వస్తానన్నవాడు నేడో రేపో వచ్చేస్తాడు. ఒకవేళ ఈ రాత్రి ఒకవేళ దేవుడే మనల్ని పిలవచ్చు. అవునా? రేపు ఉంటామని గ్యారెంటీ ఉందా బిడ్డ? ఇక ఇవన్నీ పక్కన పెట్టి ముందు రక్షణ పొందుకోవాలి. నోవాహు చూడండి, ఎంత నీతిమంతుడు, ఎంత విశ్వాసం కలిగిన వాడు, ఎంత భయభక్తులు కలిగిన వాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ఆలస్యం చేయకుండా రక్షణ కొరకు, ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధపరచుకున్నాడు. ఈ రాత్రి నిజంగా దేవుని మాట నువ్వు నమ్మే వ్యక్తివైతే, దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తివైతే, దేవునికి భయభక్తులు నిలిపే వ్యక్తివైతే ఇక ఆలస్యం చేయదు. ఈ రాత్రే నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు, నీ గ్రామ ప్రజల కొరకు, వారి రక్షణ కొరకు పనిచేయడానికి ఒక బలమైన తీర్మానం నువ్వు తీసుకోవాలి. ఈరోజు నుంచి మన పని అదే. ఇంకా చెప్పండి, ఏంటమ్మా మన పని?
చెప్పాలి, మన పని ఏంటి బిడ్డ? మన ఇంటి వారి కొరకు, మన కొరకు, మన గ్రామ ప్రజల కొరకు, వారి రక్షణ కొరకు పని చేయడమే మనకున్న ఒకే ఒక పని. ఇంక వేరే పనులు ఏమి కూడా లేవు. ఒకవేళ ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ పిల్లలకి ఈ రాత్రి రక్షణ ఇప్పించండి. వాక్యం చెప్తూ ఉంటే ఒక వ్యక్తి కదిలించబడ్డాడు. అవును, నిజమే కదా, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి కూడా తెలియదు. ఆయన రాకడికి ముందు సూచనలు చెప్పాడు. భూమి మీద అన్నీ జరుగుతున్నాయి. నిజమేనేమో. ఒకవేళ యేసయ్య ఈ రాత్రి వచ్చేస్తాడేమో. ఒకవేళ ఈ రాత్రి దేవుడు నన్నే పిలిస్తే ఎలాగైనా నేను రక్షణ పొందాలని అర్ధరాత్రి 2 గంటలకి పాస్టర్ గారు వెనకాల పడ్డాడంట. అయ్యా నాకు రక్షణ ఇవ్వండి, అయ్యా నాకు రక్షణ ఇవ్వండి, అయ్యా నాకు రక్షణ. ఉదయం ఇస్తానా? ఏమో, ఉదయానికి నేను ఉంటాను. అమ్మో వద్దు, రాబోతున్న ఉగ్రతలో నుంచి నేను తప్పించబడాలి అంటే, నేను రక్షించబడాలని అంటే అర్ధరాత్రి 2:30కి పాస్టర్ గారు బాప్తిజం ఇచ్చారంట. అందుకని బైబిల్ అంటుంది, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యము చేస్తే ఎలాగో తప్పించుకోలేమండి. ఆలోచించండి, తీర్మానం తీసుకోండి. రాకడి దినాల్లో మనమందరూ నోవహు వలె లెగుద్దాం. మనలను మనం సిద్ధపరచుకుందాం ప్రభు రాకడ కొరకు. మన కుటుంబాలను సిద్ధపరుద్దాం. ఆమేన్. ఫస్ట్ మన కుటుంబంలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందేదాకా మనకి నిద్ర రాకూడదు. హల్లెలూయా. ఫస్ట్ వాళ్ళందరూ రక్షణలోనికి రావాలి. ఈ రోజు నుంచి అలా ప్రార్థన చేద్దాం, అలా ప్రయాసపడదాం. మన గ్రామంలో ఉన్న ఇతరులకి కూడా దేవుని గురించి చెప్పి రక్షణ అనబడుతున్న వాడలోనికి గ్రామం అంతటిని కూడా తీసుకొచ్చేద్దాం. ఎందుకంటే తర్వాత రోజుల్లో సువార్త కరువైపోద్ది, వాక్యం చెప్పేవారు ఉండరు, రక్షణ ద్వారాలన్నీ కూడా మూసివేయబడతాయి. అప్పుడు ప్రజలు ఎంత అడిగినా లోపలికి రావడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని దేవుడు చెప్తున్నాడు. అందులో లేచి నిలబడండి. చాలామంది తల్లులు ఇక్కడ ఉన్నారు. నీకు దేవుడు ఏమిస్తాడో నాకు తెలియదు, నువ్వేం కోరుకుంటున్నావో నాకు తెలీదు. కానీ చివరి దినాల్లో యేసు ప్రభు రెండవ రాకడి దినాల్లో ఉన్న మనము రక్షణ పొందాలి అని దేవుడు నీకు తన రక్షణ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవు దాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకు మనం అందరం కూడా ప్రయాసపడాలి. ఎరుకో ప్రాకారం మీద ఆ వేశ్య చేసిన పని చూడండి. అనేక మందిని, కుటుంబాన్ని తన ఇంటిలోనికి తీసుకొచ్చేసింది. అందరూ కూడా చేతులు పైకెత్తి మీరు ప్రార్థన చేయండి. 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఈ రాత్రి రక్షణ లేని వారు ఎందరో ఇక్కడ ఉన్నారండి. ఇంకా మీరు రక్షణ నిర్లక్ష్యం చేస్తూ, వాయిదాలు వేస్తూ, మీ కుటుంబంలో రక్షణ పొందవలసిన వారి పట్ల ఏ భారము, ఏ బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా ఉంటూ, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు త్వరగా. మనం పని చేయాలి, కొందరిని పట్టుకోవాలి, కొందరిని రక్షించాలి. నేను మీ దగ్గరికి వచ్చి మీకు ప్రార్థన చేయకముందు మీరు ముందు కొద్దిసేపు ప్రార్థన చేయాలి. మీ బైబిల్స్ అన్నీ వీలైతే పక్కన పెట్టుకోవాలి, కాళ్ళకి తగలకుండా. చివరి సమయం, ఇక రేపు కూటం లేదు. ఇక్కడ ఈ ఆరాధన పండుగలు ఈ రాత్రితో ముగించబడుతున్నాయి. సంఘమంతా నోవహు వలె లేవాల్సిన దినాలు ఇవి. సంఘమంతా ఇతరుల్ని రక్షణలోనికి నడిపించడానికి పనిచేసే దినాలు ఇవి. ఒక్కొక్కరు ఒక మిషనరీగా లేవాలి. ఆ సమరయ స్త్రీ అనేకులను రక్షణలోకి నడిపించింది. మనం ఎవరిని నడిపిస్తున్నాం, ఎవరిని పట్టుకుంటున్నాం? దేవుని కొరకు. సేనదయం పట్టిన వాడు అనేకులు ప్రభు దగ్గరికి నడిపించాడు. నీకు విడుదలను ఇచ్చింది ఎందుకు? నిన్ను రక్షించింది ఎందుకు? నీకు కృప ఇచ్చింది ఎందుకు? ఆత్మ నింపుదలను ఇచ్చింది ఎందుకు?
నీవు అనేకుల్ని పట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు.